హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోహిత్ వైటీ ఛానల్. గైస్, మీరు స్టార్టింగ్లో చూస్తారు కదా, ఆ వీడియోని ఎట్లా ఎడిట్ చేసుకోవాలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేయండి. అండ్ గైస్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. గైస్, అప్పుడే మన ఛానల్కి అయితే మంచిగా సపోర్ట్ అయితే వస్తుంది. ఖచ్చితంగా అయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్లస్ మా ట్యాప్ చేసేసి 9:16 అయితే సెలెక్ట్ చేయండి. 9:16 సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి వైట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు వైట్ సెలెక్ట్ చేసిన తర్వాత దీన్ని ఫుల్గా అయితే మీరు డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత దీన్ని ఏం లేదు, విజిబిలిటీ అయితే ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత గైస్, ఇప్పుడు లేయర్స్ మీద ట్యాప్ చేసేసి మీడియాలోకి వెళ్ళి మీరు ఏదైతే పిక్ని అంటే పిఎన్జీ చేసుకొని ఉంటారో ఆ పిక్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సెలెక్ట్ చేయండి. గైస్, నేనైతే ఒక పిక్ని అయితే సెలెక్ట్ చేశాను. ఆఫ్టర్ సెలెక్ట్ చేసిన తర్వాత దాన్ని కొంచెం అయితే పెద్ద చేయండి. గైస్, మీ పిక్ని బట్టి అనమాట. మీ పిక్ కానీ ఈ యాంగిల్లో ఉందంటే ఈ విధంగా అయితే పెట్టండి. ఒకవేళ వేరే యాంగిల్లో కానీ ఉన్నట్లయితే వేరే యాంగిల్లో అయితే కొంచెం అయితే టర్న్ చేస్తూ ఉండండి. అయితే నేను ఇక్కడ సెంటర్లోకి అయితే పెట్టాను. అండ్ సెంటర్లోకి పెట్టిన తర్వాత కొంచెం మనకి కరెక్ట్గా తెలియాలంటే ఏం లేదు కదా, ఇక్కడ మనకి స్క్రీన్ ఆప్షన్ ఉంది కదా కింద, దానిపైన ప్రెస్ చేస్తాం. మనకి కరెక్ట్గా పెట్టామో లేదా అన్నది అయితే మీరు ఈజీగా ఇక్కడి నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ విధంగా పెట్టిన తర్వాత ఏం లేదు కదా, దానిపైన ప్రెస్ చేయండి. అండ్ ఓవరాల్గా అయితే డ్రాగ్ చేయండి. 3 లైన్స్ మీద ట్యాప్ చేసి డూప్లికేట్ చేయండి. అండ్ దీన్ని వచ్చేసరికి రొటేట్ చేయండి. గైస్, రొటేట్ చేసేసి రొటేట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఆ రెండింటిని కూడా అయితే చేంజ్ చేయండి. చేంజ్ చేసిన తర్వాత దీన్ని ఏం లేదు గైస్, ఇట్లా కిందకి అయితే తీసుకురండి. మ్యాక్సిమం పిక్ని అయితే కొంచెం చిన్నది చేసేసేయండి, ఏం పర్వాలేదు. ఎందుకంటే మనకి ఈ లెగ్ అనేది అయితే కొంచెం అయినా సరే ఉండాలి కాబట్టి కింద. అండ్ ఈ విధంగా అయితే పెట్టండి గైస్. పెట్టిన తర్వాత దీన్ని కరెక్ట్గా కిందనైతే అడ్జస్ట్ చేశారు కదా, అడ్జస్ట్ చేసిన తర్వాత దానిపైన ప్రెస్ చేసేసి పైకి వస్తే ఇక్కడ ఒబిసిటీ అనేది అయితే కొంచెం తగ్గించండి గైస్. మినిమం ఒక 30-32 ఆ విధంగా అయితే పెట్టేసేయండి. లేదు అంటే మీ ఇష్టం, కావాలంటే దాన్ని కొంచెం పెంచుకోవచ్చు కూడా, నో ప్రాబ్లం. ఓకే, మినిమం 32-30 అట్లా అయితే సరిపోతుంది. అండ్ ఆఫ్టర్ గైస్ ఇప్పుడు ఏం చేస్తారంటే 3 లైన్స్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి గైస్. నేను కింద డిస్క్రిప్షన్లో ఒకటి అయితే ఇస్తాను పిక్. ఆ పిక్ని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏం లేదు గైస్, పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి క్రాపింగ్లోకి వెళ్ళి మాస్క్ అయితే ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత దీని అయితే కొంచెం పెద్దది చేయండి గైస్, అంటే కొంచెం అయితే పెంచండి. మినిమం ఒక 30-32 అట్లాగా. అండ్ పెట్టిన తర్వాత ఇప్పుడేం లేదు గైస్, మళ్ళీ దీన్ని కూడా ఫుల్గా అయితే డ్రాగ్ చేయాలన్నమాట. నేనైతే ఫుల్గా డ్రాగ్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్గా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత దానిపైన ప్రెస్ చేసేసి 3 లైన్స్ మీద ట్యాప్ చేసి సెండ్ టు బ్యాక్ గైస్. సెండ్ టు బ్యాక్ మీద ట్యాప్ చేసి మన పిక్ అనేది ఇది కరెక్ట్గా సెట్ అవ్వాలి గైస్. ఆ విధంగా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సెట్ చేసుకోండి దీన్ని. ఓకే, ఈ విధంగా అయితే నాకు పూర్తిగా సెట్ అయింది. సెట్ అయిన తర్వాత గైస్ ఇప్పుడు లేయర్స్లోకి వెళ్ళండి. లేయర్స్లోకి వెళ్ళిన తర్వాత మీడియాలోకి వెళ్ళండి గైస్. ఒకసారి మీడియాలోకి అయితే వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళిన తర్వాత నేను ఇంకొక ఎఫెక్ట్ని అయితే ఇస్తాను, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత గైస్ దీన్ని ఏం లేదు, ఫుల్గా అయితే కొంచెం పెద్దది చేసేసి ఇక్కడ ఇట్లా గైస్ హెడ్ ఏదైతే హెడ్ ఉందో ఆ హెడ్ పైన అయితే పెట్టండి. పెట్టిన తర్వాత 3 లైన్స్ మీద ట్యాప్ చేసేసి సెండ్ టు బ్యాక్ గైస్. అండ్ సెండ్ టు బ్యాక్ మీద ట్యాప్ చేసిన తర్వాత దీన్ని ఏం లేదు, ఒకసారి అయితే కిందకి రండి. స్క్రీన్ ఆన్ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. మనకి బ్లెండింగ్లోకి వెళ్తే ఇక్కడ మనకి స్క్రీన్ ఇంకా మల్టిపుల్ అయితే ఉంటాయి కదా, ఇక్కడ మీరు మల్టిపుల్ అయితే క్లిక్ చేయండి. అండ్ మల్టిపుల్ క్లిక్ చేసిన తర్వాత ఇంకా మనకి బ్లాకిష్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ సిజర్ క్లిక్ చేసి రైట్ అయితే మనకి తీసేసేయండి. తీసేసిన తర్వాత గైస్ మనకి ఇక్కడ ఇందాకలా పెట్టుకునే పిక్ అయితే ఉంది కదా, దానికి ఒక యానిమేషన్ అయితే యాడ్ చేయండి. మీరు ఫ్లిక్కర్ అయితే యాడ్ చేయండి గైస్. ఏం లేదు, మనకి కొంచెం బ్లింక్ అవుతూ అయితే ఉంటుందన్నమాట దీన్ని యాడ్ చేయడం ద్వారా. అండ్ దీన్ని అయితే యాడ్ చేసేసాం కదా. యాడ్ చేసేసిన తర్వాత గైస్ నెక్స్ట్ ఇక్కడ లేయర్స్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్తే నేను కింద డిస్క్రిప్షన్ ఇంకొకటి అయితే ఇస్తాను, దాన్ని అయితే సెలెక్ట్ చేయండి. అండ్ కిందకు వచ్చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి ఇక్కడ స్క్రీన్ అన్న బటన్ పైన ట్యాప్ చేశారనుకోండి, మనకి మొత్తం అంతా కూడా అయితే పోతుందన్నమాట. ఇప్పుడు దీన్ని గైస్ పెద్ద చేయండి గైస్. అండ్ పెద్ద చేసిన తర్వాత మనకి ఇదైతే ఉంది కదా, దీన్ని ఇట్లా కిందకి రావాలన్నమాట. అంటే ఇది కొంచెం ఇంకొంచెం అయితే చిన్నది చేయండి. చిన్నది చేసిన తర్వాత దీనికి సంబంధించిన మొత్తం కూడా మనకి కిందకి రావాలి గైస్. అంటే మనకి లైటింగ్ అనేది అయితే వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి ఏది కూడా పైకి అయితే వెళ్ళకుండా కరెక్ట్గా అయితే ఇక్కడ మీరు అడ్జస్ట్ అయితే చేయండి. చూడండి గైస్, కరెక్ట్ హెడ్ దగ్గరికి అయితే ఇది దీని బార్డర్ అయితే రావాలి. ఓకే గైస్, ఈ విధంగా అయితే మనం అడ్జస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూడండి గైస్, మీకే తెలుస్తుంది. నేను అందుకలా పెట్టాను. అయితే దీనికే మనకి మ్యూజిక్ అనేది అయితే ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దీని 3 లైన్స్ మీద ట్యాప్ చేసి సెండ్ టు బ్యాక్ మీద ట్యాప్ చేస్తే మనకి ఓవరాల్గా మనకి బ్యాక్ సైడ్ అయితే ఇది సెట్ అయిపోతుంది. ఆఫ్టర్ బ్యాక్ సైడ్ సెట్ అయిన తర్వాత లేయర్స్లోకి వెళ్ళండి. మళ్ళీ నేను ఇంకొకటి అయితే ఇస్తాను, దాన్ని కూడా అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసేసి గాస్ ఇదేం లేదు గాస్, మనకి ఇది కూడా సేమ్ అట్లాగే పెట్టాల్సి ఉంటుంది. బ్లెండింగ్లోకి వెళ్ళండి. అండ్ ఇక్కడ మనకి స్క్రీన్ ఉంటుంది కదా, స్క్రీన్ పై ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత దీన్ని పెద్ద చేయండి గాస్. అండ్ పెద్ద చేసేసి ఇక్కడ మీరు ఇది కింద స్క్రీన్కి అనమాట, అంటే హెడ్ ఏదైతే ఉందో అక్కడికి మాత్రమే దీన్ని అడ్జస్ట్ చేయాలి.
దాని పైకి అయితే ఇవి వెళ్ళకూడదు అనమాట. అయితే మనకి ఈ విధంగా అయితే ఇక్కడ అడ్జస్ట్ అయితే అయింది కదా, ఇక్కడ దాకా అయితే మనకి ఓవరాల్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ బ్యాక్గ్రౌండ్లో మనకి ఆ పిక్చర్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇప్పుడు గ్యాస్ లేయర్స్లోకి వెళ్ళండి. అండ్ ఇక్కడ మనకి ఒక ఎఫెక్ట్ అయితే పెట్టాలి. ఎఫెక్ట్ ఏం లేదు గ్యాస్, మనకి స్మోక్ ఎఫెక్ట్ మీకు గెట్ మోడ్లోకి వెళ్తే దొరుకుతుంది. అండ్ ఇందులో మనకి సెకండ్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత గ్యాస్ ఒకసారి ఇది చిన్నది మూవ్ చేసి చూడండి. అండ్ దీనిపైన ప్రెస్ చేసేసి దీన్ని ఎట్లా ఇక్కడ కిందకి తీసుకురండి గ్యాస్. అండ్ కొంచెం అయితే పెద్దది చేయండి. పెద్దది చేసిన తర్వాత మన లెగ్కి పైకి వచ్చేలాగా కొంచెం అయితే చూడండి. మనకి సరిగా అయితే కనబడదు గ్యాస్, ఎందుకంటే ఇది వైట్ కాబట్టి. బాగా దగ్గరికి చూస్తే మనకి క్లియర్గా అయితే కనబడుతుంది. ఆఫ్టర్ గ్యాస్ దీన్ని అయితే ఈ విధంగా మీరు చేసిన తర్వాత ఇక్కడికి రండి గ్యాస్. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత 3 లైన్స్ ట్యాప్ చేసేసి డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసిన తర్వాత ఈ లైన్ ఏదైతే ఉందో అక్కడికైతే దీన్ని ఫిక్స్ చేయండి గ్యాస్. అండ్ ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ దానిపైన ట్యాప్ చేయండి, 3 లైన్స్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఒక డూప్లికేట్ అయితే చేయండి. అండ్ ఇట్లా మళ్ళీ ముందుకైతే పెట్టేసి గ్యాస్. వీడియోని అసలు లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి.